తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక అధ్యాయానికి తెరలేవబోతోంది. రాష్ట్ర ప్రగతికి జీవనాధారాలైన రవాణా సౌకర్యాల విస్తరణలో, ముఖ్యంగా రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేస్తున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొన్ని ప్రాంతాల ప్రజల కలలను సాకారం చేస్తూ తెలంగాణలో 2 కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ 2 మార్గాలే డోర్నకల్ గద్వాల మరియు డోర్నకల్ మిర్యాలగూడ. ఈ కొత్త రైలు మార్గాలు కేవలం పట్టాలు మాత్రమే కాదు, అవి ఆయా ప్రాంతాల ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని మార్చగల ప్రగతి రథచక్రాలు. అయితే ప్రతి బృహత్కార్యం వెనక ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఈ రైల్వే లైన్ల నిర్మాణంలో కూడా ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అదే భూసేకరణ సమస్య. ఈ సమస్యను అధిగమించి ప్రజలకు, ప్రభుత్వాలకు మేలు చేకూర్చే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రస్తుతం తీవ్రమైన కసరత్తు జరుగుతోంది. ఈ కొత్త రైల్వే లైన్ల ప్రాముఖ్యత, వాటి మార్గాల్లో ఎదురవుతున్న సవాళ్లు మరియు వాటికి కనుగొంటున్న పరిష్కారాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ముందుగా ఈ 2 రైల్వే లైన్ల ఆవశ్యకతను అర్థం చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ సరైన రైలు కనెక్టివిటీకి దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, గద్వాల జిల్లాల్లోని కొన్ని అంతర ప్రాంతాలకు రైలు మార్గం ఒక వరం లాంటిది. డోర్నకల్ జంక్షన్ నుండి ఒక మార్గం గద్వాల వైపు, మరొకటి మిర్యాలగూడ వైపు వెళ్లడం ద్వారా మధ్యలో ఉన్న అనేక పట్టణాలు, గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. దీనివల్ల వ్యవసాయోత్పత్తులను, ముఖ్యంగా పత్తి, మిర్చి, ధాన్యం వంటి వాటిని సుదూర మార్కెట్లకు తరలించడం సులభమవుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ పనుల నిమిత్తం నగరాలకు సులభంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఇది ఊతమిస్తుంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఈ 2 మార్గాలను ప్రతిపాదించి సర్వేలు నిర్వహించి ఒక ప్రాథమిక అలైన్మెంట్ను ఖరారు చేసింది. రైల్వే శాఖ మొదట ప్రతిపాదించిన మార్గాలను పరిశీలిస్తే వారు తక్కువ దూరంతో నేరుగా గమ్యస్థానాలను చేరేలా ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. డోర్నకల్ గద్వాల మార్గాన్ని తీసుకుంటే రైల్వే శాఖ ప్రతిపాదించిన దారి మోతే, కొత్తగూడెం, పాలేరు, చేగొమ్మ, అరెకోడు మీదుగా డోర్నకల్కు చేరాలి. ఈ మార్గం కొన్ని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా ఉంది. అలాగే డోర్నకల్ మిర్యాలగూడ మార్గంలో డోర్నకల్ నుండి బయలుదేరి మద్దివారిగూడెం, కంచిరాజుగూడెం, కూసుమంచి, నేలకొండపల్లి, కోదాడ మీదుగా మిర్యాలగూడ చేరాలని ప్రణాళిక. ఈ మార్గం కూడా చారిత్రకంగా, వాణిజ్యపరంగా ముఖ్యమైన కొన్ని ప్రాంతాలను తాకుతూ వెళుతుంది. కాగితంపై ఈ ప్రణాళికలు చాలా ఆశాజనకంగా కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. భూసేకరణ ప్రక్రియలు ప్రారంభించగానే అసలు సమస్యలు బయటపడ్డాయి. ఏ ప్రాజెక్టుకైనా భూమి పునాది, కానీ ఈ రైల్వే లైన్లకు అవసరమైన భూమిని సేకరించడం కత్తిమీద సాములా మారింది. దీనికి అనేక బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది భూములు అధిక ధరలు మరియు వాటి స్వభావం. రైల్వే శాఖ ఎంచుకున్న మార్గాల్లోని భూములు అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములు. ఇవి రైతుల జీవనాధారం. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే పరిహారం మార్కెట్ ధరకు సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్య కూడా. ఈ భూములు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులకు చెందినవి. తరతరాలుగా నమ్ముకున్న భూమిని వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరు. వారి జీవనోపాధిని దెబ్బతీసి వారిని నిర్వాసితులను చేయడం సామాజికంగా సున్నితమైన అంశం. రెండవది ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు. ప్రతిపాదించిన రైలు మార్గాలకు సమీపంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఎస్ఆర్ఎస్పీ కాలువలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు, రాష్ట్ర మరియు జాతీయ రహదారులు ఉన్నాయి. వీటికి దగ్గరగా రైల్వే లైన్ నిర్మించడం చాలా సంక్లిష్టమైనది మరియు ప్రమాదకరమైనది. దీనివల్ల నిర్మాణ వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మూడవది పర్యావరణ మరియు చారిత్రక సున్నితత్వం. పాత అలైన్మెంట్లోని కొన్ని ప్రాంతాలు పర్యావరణపరంగా, చారిత్రపరంగా చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ ఎన్నో రకాల పక్షులకు, ముఖ్యంగా వలస పక్షులకు ఆవాసం. దీని సమీపం నుండి రైలు మార్గం వెళితే ఆ శబ్ద కాలుష్యానికి, నిర్మాణ పనులకు, పక్షుల జీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. అదేవిధంగా నేలకొండపల్లి ఒక ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఇక్కడ చారిత్రక కట్టడాలు, పురావస్తు అవశేషాలు ఉన్నాయి. రైల్వే లైన్ నిర్మాణం వల్ల ఈ చారిత్రక సంపదకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. నాలుగవది పట్టణీకరణ మరియు పారిశ్రామిక ప్రాంతాలు. ఈ మార్గం స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని ప్రాంతాల గుండా వెళుతుంది. ఇక్కడ భూముల విలువ చాలా ఎక్కువ మరియు భవిష్యత్తు పట్టణ ప్రణాళికలకు ఈ భూములు కీలకం. అంతేకాకుండా ఈ మార్గంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు, చక్కెర కర్మాగారాలు వంటివి కూడా ఉన్నాయి. వీటిని తొలగించడం వల్ల
స్థానిక ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. రైతుల నుండి, పర్యావరణవేత్తల నుండి, స్థానిక ప్రజాప్రతినిధుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు ఒక విజ్ఞప్తి చేసింది. భూసేకరణ సమస్యలను నివారించి ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ అలైన్మెంట్లను పరిశీలించాలని కోరింది. కేవలం కోరడమే కాదు, ఒక ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా రైల్వే శాఖ ముందు ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్పుల ప్రకారం గద్వాల, సూర్యాపేట, మోతే వరకు పాత అలైన్మెంటును యథాతథంగా ఉంచి ఆ తరువాత అసలు మార్పులను ప్రతిపాదించింది. ఈ 2 మార్గాలను మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, అబ్బాయిపాలెం మీదుగా మళ్లించాలని సూచించింది. డోర్నకల్ గద్వాల కొత్త మార్గంగా గుండెపూడి, మరిపెడ, అబ్బాయిపాలెం, మన్నెగూడెం మీదుగా డోర్నకల్కు అనుసంధానం చేయాలి. డోర్నకల్ మిర్యాలగూడ కొత్త మార్గంలో డోర్నకల్ నుండి బయలుదేరి మధ్యవారిగూడెం, అబ్బాయిపాలెం, మరిపెడ, గుండెపూడి మీదుగా మోతెకు చేరి అక్కడి నుండి కోదాడ మీదుగా మిర్యాలగూడ వెళ్లాలని ప్రణాళిక. ఈ కొత్త ప్రతిపాదనలు అనేక సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఈ మార్పుల వెనక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. అతిపెద్ద ప్రయోజనం వెనుకబడిన ప్రాంతాలకు రైలు సౌకర్యం లభించడం. మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ వంటి ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతాలు వెనుకబడిపోయాయి. కొత్త రైలు మార్గం మరిపెడ మీదుగా వెళ్లడం వల్ల ఆ ప్రాంత ముఖచిత్రమే మారిపోతుంది. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. స్థానిక ఉత్పత్తులకు మంచి ధర లభించి రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఇది సమగ్ర అభివృద్ధి అనే ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిస్తుంది. రెండవ ప్రయోజనం భూసేకరణ సమస్యల నుండి గట్టెక్కడం. కొత్తగా సూచించిన మార్గాల్లోని భూములు పాత మార్గాలతో పోలిస్తే తక్కువ సారవంతమైనవి మరియు అక్కడ భూముల ధరలు కూడా తక్కువగా ఉన్నాయి. దీనివల్ల భూసేకరణకు అయ్యే ఆర్థిక భారం ప్రభుత్వంపై గణనీయంగా తగ్గుతుంది. రైతులను ఒప్పించడం కూడా సులభమవుతుంది. మూడవది పర్యావరణ మరియు చారిత్రక సంపద పరిరక్షణ. ఈ కొత్త మార్గాలు పాలేరు రిజర్వాయర్, నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం వంటి సున్నితమైన ప్రాంతాలకు దూరంగా వెళతాయి. దీనివల్ల మన పర్యావరణాన్ని, చారిత్రక వారసత్వాన్ని కాపాడుకున్నవారం అవుతాము. నాలుగవది అనవసరమైన ఆర్థిక భారం తగ్గుదల. పాత మార్గంలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతాలు, గ్రానైట్ పరిశ్రమలు, ఫ్యాక్టరీలను తప్పించడం వల్ల వాటికి చెల్లించాల్సిన భారీ నష్టపరిహారం ఆదా అవుతుంది. ఈ ఆదా చేసిన నిధులను రైల్వే లైన్ నిర్మాణానికే మరింత సమర్థవంతంగా వాడుకోవచ్చు. స్థానిక ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన రైల్వే శాఖ పాత అలైన్మెంటును పక్కన పెట్టి ఈ కొత్త మార్గాలపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాఖ్యాత: ప్రస్తుతం ఈ కొత్త అలైన్మెంట్లపై తుది దశ చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా డోర్నకల్ జంక్షన్పై భారం తగ్గించడానికి ఈ కొత్త మార్గాలను సమీపంలోని పాపట్పల్లి స్టేషన్ నుండి ప్రారంభించే విషయంపై రైల్వే అధికారులు చర్చిస్తున్నారు. ఇది ఆపరేషనల్గా మరింత సౌకర్యంగా ఉంటుందని వారి భావన. ఏది ఏమైనా డోర్నకల్ గద్వాల మరియు డోర్నకల్ మిర్యాలగూడ రైల్వే లైన్ల విషయంలో నెలకొన్న ప్రతిస్తంభన తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఒక సవాలుని అవకాశంగా మార్చుకొని కేవలం కొన్ని ప్రాంతాలకే కాకుండా అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా ప్రగతి ఫలాలను అందించే దిశగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ కొత్త రైలు మార్గాలు కేవలం ఇటుక, సిమెంటు, ఇనుప పట్టాలతో నిర్మించిన కట్టడాలుగా మిగిలిపోవు. అవి లక్షలాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను గమ్యస్థానాలకు చేర్చే వారధలుగా నిలుస్తాయి. త్వరలోనే ఈ మార్గాల్లో రైలు కూత వినాలని, తెలంగాణ ప్రగతి ప్రస్థానం మరింత వేగవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.